శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాలా అంచున ఉన్న అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల త్రిముఖ పోరులో ఫైనల్ మార్కిస్ట్ నేత అనుర కుమార దిశనాయకేకు అధ్యక్ష పగ్గాలు అప్పచెప్పారు. అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్కిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు. ఎవరు ఈ మార్కిస్టు నేత? గతంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభాలు, శ్రీలంకలో ఎన్నికల పద్ధతి ఎలా ఉంటుంది? శ్రీలంకలో రాజపక్స కుటుంబం అవినీతి పాలనకు విసిగిపోయిన ప్రజలు మార్కిస్టు విధానాల వైపు మొగ్గు చూపారు. ప్రజలు తమ దేశాధ్యక్షుడిగా దిశనాయకేను ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో కేవలం 3% ఓట్లు మాత్రమే సాధించిన దిశనాయకే ఈసారి 42.31% ఓట్లతో సంచలన విజయం సాధించారు. ప్రెసిడెంట్ గా ఎన్నికైన వ్యక్తికి పోలైన ఓట్లలో కనీసం 50% ఓట్లు రావాలి. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికల్లో మొత్తం 3 రౌండ్ల ఫలితాలకు మొదటి రౌండ్ లోనే గెలుపు ఖాయమైపోతుంది. అక్కడ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ పద్ధతిని రాష్ట్రపతి ఎన్నికల్లోనే నిర్వహిస్తారు. భారతదేశం పార్లమెంటుకే అధికారాలు ఎక్కువగా ఉంటే శ్రీలంకలో అధ్యక్షుడిదే కీలకంగా ఉంటుంది. అక్కడ అన్ని నిర్ణయాలు ప్రెసిడెంట్ తీసుకుంటాడు. ఈ ఎన్నికల్లో జనతా విముక్తి పెరమున పార్టీ నుండి అనురా కుమార నేషనల్స్ పీపుల్ పవర్ ఎన్పీపీ కూటమి అభ్యర్థిగా దిశనాయకే ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. వామపక్ష భావజాలం ఉన్న వ్యక్తి శ్రీలంక అధ్యక్షుడు కావడం ఇదే తొలిసారి. ఎన్నికలకు ముందు శ్రీలంకను ఆర్థిక సంక్షోభం నుండి బయటకు తీసుకొస్తాను, అవినీతి లేకుండా చేస్తానంటూ దిశనాయకే హామీలు ప్రకటించారు. కానీ ఎన్పీసీ అనేది ఒక ఆలియన్స్. ప్రజలు దిశనాయకేను నమ్మారు. ఈ ఎన్నికల్లో 1,70,00,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం రాజకీయ రూపాన్ని కుదిపేసింది. ఎంతలా అంటే ఆ దేశ రాష్ట్రపతి రాజపక్స దేశం విడిచి పారిపోయారు. 1948లో బ్రిటిష్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఆ దేశంలో అత్యంత తీవ్రమైన ఆర్థిక సంక్షోభం అదే. విదేశీ మారక ద్రవ్యం విలువ తీవ్రంగా పడిపోయింది. డాలర్ల కొరత కారణంగా పెట్రోల్, డీజిల్, మందులు మొదలైన నిత్యావసరాల వస్తువులు దిగుమతి నిలిచిపోయింది. వస్తువుల కొరత ప్రజల్లో ఆగ్రహానికి దారితీయడంతో వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేశారు. దీంతో రాష్ట్రపతి రాజపక్సే దేశం విడిచి పారిపోవడం, 2019లో గోటబయ రాజపక్స అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుండి దేశ రాజకీయ ఆర్థిక లక్ష్యాలు మారిపోయాయి. దేశ సంక్షోభం నుంచి శ్రీలంకను బయటపడేసే మార్గాలు కాబోయే అధ్యక్షుడికి ఇప్పుడున్న ప్రధాన సవాల్గా ఏర్పడింది. కాగా అపారమైన ఖనిజ సంపద వనరులను శ్రీలంక కలిగి ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుండి బయటపడడమే కాకుండా ఆదాయ స్థాయిలలో మెరుగుదలను సాధించడం మార్కిస్టు కూటమి నాయకుడు దిశనాయకేకు సవాల్గా మారింది. ఈ ఎన్నికలకు దక్షిణాసియా దేశాలలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న విక్రమసింఘే ఈ ఎన్నికల్లో కుమార దిశనాయకేకి విజయం సాధించడంతో ఎన్నికల ఫలితాల తర్వాత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీంతో శ్రీలంకకు 9వ అధ్యక్షుడిగా దిశనాయకే బాధ్యతలతో శ్రీలంక భవితవ్యం ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.